ఈరోజు మనం రాన్ వైట్ అనే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాము. తను క్రైస్తవులకు చాలా సుపరిచితమైన వ్యక్తి. అలాగే కొన్ని కోట్ల క్రైస్తవులని ఆర్కియాలజికల్ ఎవిడెన్స్తో సహా వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి. నోవాహు ఓడని, ఏరేగు బండని, నిబంధన మందసాన్ని, ఎర్ర సముద్రంలో దాగి ఉన్న రథచక్రాలని, అలాగే యేసయ్య రక్తాన్ని కూడా అతను స్వీకరించి ల్యాబ్ టెస్ట్ కూడా చేయించిన వ్యక్తి. అతని గురించి పూర్తి వివరాలు నేను చివరిలో చెప్తాను. మొదటగా తను పరిశీలించిన వాటిని డీబంక్ చేద్దాము. మొట్టమొదటిగా టర్కీలో ఉన్న ఆరారాతు కొండ మీద ఉన్న నోవాహు ఓడ యొక్క అవశేషాల గురించి తను మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. బైబిల్లో నోవాహుకు చెప్పిన కొలతలు ఇక్కడ ఉన్న వాటికి కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇదే నోవాహు ఓడ అని చెప్పేసి చూపిస్తాడు. వీటిని చాలామంది క్రైస్తవులు కూడా అక్సెప్ట్ చేశారు. కానీ ఆర్కియాలజికల్ వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని అక్కడికి వెళ్ళి వీళ్ళు పరిశోధన చేశారు. లోరెన్స్ కెరిన్స్ అనే ఒక వ్యక్తి అలాగా న్యాచురల్గా ఏర్పడినటివి చాలా ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం పెద్దది అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు నిజంగా తేల్చి చెప్పింది ఏంటంటే అది బురద మట్టితో సహజ రూపంగా న్యాచురల్గా ఏర్పడిన ఒక ఆకారం మాత్రమే. తర్వాత ఎర్ర సముద్రంలోని ఐగుప్తు యొక్క రథ చక్రాల అవశేషాలు కూడా కనిపించాయి. అలాగే ఆ యొక్క వీల్కి బంగారుతో చేయబడిన ఒక లోహం కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పాడు. దాన్ని తీసుకొచ్చానని కూడా చెప్పారు. దాన్ని పరిశీలించడానికి అక్కడికి కొంతమంది ఆర్కియాలజికల్ వాళ్ళు ఆయన అప్రోచ్ అయ్యి మేము కూడా పరిశోధన చేస్తాము అని చెప్తే తను ఏమంటాడంటే ఆ బంగారపు లోహం ఎక్కడో మాయమైపోయింది, ఎలా వెళ్ళిపోయిందో తెలియదు అని చెప్పేసి చెప్తాడనమాట. అది ఒక కోరల్ ఫార్మేషన్ ద్వారా ఏర్పడినది, అది కూడా సహజ సిద్ధంగా ఏర్పరచబడినది. అవి వుడ్ కాదు, చెక్క కాదు. అలాగే అంత లోతు స్కూబా డైవింగ్ కానీ సబ్మెరీన్ కానీ తీసుకొని వెళ్ళినా కూడా అది చాలా ప్రమాదంతో కూడినది అని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. సో ఇది కూడా ఒక ఫార్మేషన్ ద్వారా ఏర్పడిందే కానీ అది ఒక ఆకారం అనమాట. అలాంటి ఆకారాలను చూసేసి తను నిజం అనుకుని తన ఫోటోలు తీసేసి ఇలా నేను కనుగొన్నాను అని చెప్పేసి తను ప్రచారం చేసుకున్న వ్యక్తి అనమాట. తర్వాత సీనాయి కొండ గురించి చెప్తారనమాట. ఈ సీనాయి కొండ మీదకి దేవుడు అగ్ని రూపంలో వచ్చాడు. అప్పుడు ఏమైందంటే మొత్తం ఆ కొండంతా పైభాగం అంతా కాలిపోయింది. అదే ఇది అని చెప్పేసి చూపించాడు. కానీ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే ఇది ఎడారిలో జరిగే ఒక ప్రక్రియ వల్ల వచ్చింది, కానీ ఇది దేవుడి నుంచి వచ్చిన అగ్ని మాత్రం కాదని చెప్పేసి చెప్పారు. సో ఇది కూడా శాస్త్రీయపరంగా కొట్టివేయబడింది. నెక్స్ట్ ఏం క్లెయిమ్ చేస్తాడంటే ఇది చాలా ఆసక్తికరమైన ఎంతో మంది క్రైస్తవులను ప్రభావితం చేయబడిన యొక్క అంశం ఇది. అది ఏంటంటే దేవుని యొక్క మందసాన్ని నేను కనుగొన్నాను. దేవదూతలు, నిజమైన దేవదూతలు అక్కడ 4 ఉన్నారు. వారు నాకు చెప్పారు ఇది ఫోటో తీసుకుని ప్రజలకు చూపించని కూడా చెప్పారు. అది ఎక్కడ ఉంది అంటే యేసయ్యను ఎక్కడైతే సిలువ వేశారో ఆ సిలువ వేసిన ప్లేస్లోనే ఉంది. పాత నిబంధన ప్రకారం బలి అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుని నిబంధన మందసం మీద ప్రోత్సహించాలన్నమాట. నిబంధన మందసం మీద చిలకరిస్తారనమాట. అదేవిధంగా యేసయ్యను సిలువ వేసిన ప్లేస్లో భూకంపం వచ్చి చీలిపోయి ఆయనను బల్లెంలో పొడిచినప్పుడు ఆ రక్తం అంతా కారి అలాగే నిబంధన మందసం మీదకి వచ్చింది. సో ఆ విధంగా పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఆయన బలి పశువుగా అయ్యాడని నిరూపించడానికి ఇది ఎవరు రాన్ వైట్ చెప్పారనమాట. BCE 500 to 600 ఆ టైంలో సెకండ్ టెంపుల్ మీద దాడి చేసినప్పుడు ఇర్మియా ఏం చేస్తాడంటే ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి ఒక గుహలో దాపెట్టాడు. అదే ఇది అని చెప్పేసి చెప్తాడనమాట. కానీ IAA ఇజ్రాయెల్ ఆంటిక్విటీ అథారిటీస్ వాళ్ళు స్వయంగా ఏం చెప్పారంటే ఇది నిబంధన మందసం కాదు, మాకు తెలుసు ఎలా ఉంటుందో నిబంధన మందసము, అసలు ఇది ఏదో ఒక చెక్క డబ్బలాగా పాతకాలంలో బట్టలు పెట్టుకునే దానిలాగా అలా ఉంది అని చెప్పేసి వాళ్ళు నవ్వుకున్నారు. అలా కామెడీ చేశారనమాట. సో దీన్ని పక్కన పెట్టేస్తే అదే దేవదూత రాన్ వైట్కి ఏం చెప్తుందంటే ఇక్కడున్న రక్తాన్ని తీసుకో అని చెప్పేసి చెప్తుందంట. సో ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ల్యాబ్లో టెస్ట్ కూడా చేయించని చెప్పారంట. సో తను ఏం చేస్తాడంటే ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేపిస్తాడనమాట. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ
అక్కడ ఉన్న వాళ్ళు వైద్య నిపుణులు ఆశ్చర్యపోయేసి ఇతనికి చెప్పారంట, అందులో 24 క్రోమోజోమ్లే ఉన్నాయి. మామూలుగా అయితే మనిషికి 46 క్రోమోజోమ్లు ఉంటాయి, బట్ కాకపోతే 23 ఉన్నాయి. 23 ఏమో మేరీవి, ఒకటేమో దైవికమైన దేవునికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఈ రక్తం గురించి కూడా ఆ రిపోర్ట్లో ఏ రిపోర్ట్ కూడా బయట పెట్టాడు, ఏ డిఎన్ఏ రిపోర్ట్ కానీ ఏది కూడా బయటికి పెట్టాడు అనమాట. చాలామంది ప్రశ్నించారు, ఐఏఏ తరపు నుంచి వాళ్ళు ప్రశ్నించి మేము కూడా ఆ పరిశోధనలో పాల్గొంటాము అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రాన్ వైట్ ఏం చెప్పారంటే మేము అవిశ్వాసులతోటి మేము చెయ్యము అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇదంతా ఇక్కడ ఒక ఆయన కనిపెట్టిన దాని గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఎవరు అనేది మనం చూద్దాం. ఆయన ఎవరంటే ఆయన ఒక నర్సు, అనస్థేసియాకి సంబంధించిన ఒక నర్సుగా పనిచేసే వ్యక్తి. అతని గురించి ఐఏఏ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇతనికి ఆర్కియాలజికల్గా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ట్రైనింగ్ తీసుకోలేదు, తను ఏవైతే రుజువులని చూపిస్తున్నాడో అవన్నీ కూడా ఒక్కటి కూడా రుజువు కాలేదు. సో అని చెప్పేసి తను ఏం చేశారంటే పాలిగ్రాఫ్ టెస్ట్ పెడతారనమాట. పాలిగ్రాఫ్ టెస్ట్లో పెట్టినప్పుడు అతను తన పేరు తప్ప ఇంకా ఏది కూడా చెప్పలేదన్నమాట. సో దాన్ని బట్టేసి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇతను మాట్లాడలేదు అంటే ఇతను కావాలనే చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు. అంటే డేవిడ్ పాక్ అనే వ్యక్తి ఇతను ఒక మోసగాడు అని కూడా చెప్తారు. అలాగా చాలామంది బైబిల్కి సంబంధించిన ఆర్కియాలజికల్ వాళ్ళే చెప్తా ఉన్నారు, ఏమనంటే ఇతను ఒక ఫేక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు బైబిల్ని నమ్మే వాళ్ళు ఈ రుజువులు చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. వీళ్ళు వేరే వాళ్ళు అయితే నమ్మకపోయినా పర్లేదు, కానీ వీళ్ళు బైబిల్ని నమ్మే వాళ్ళే, ఆర్కియాలజిస్టులే, ఐఏకి సంబంధించిన వాళ్ళే ఇతడు చెప్పేది మొత్తం ఫేక్ అని చెప్పేసి కొట్టిపడేసి స్టేట్మెంట్ ఇచ్చేశారనమాట. తను చేసింది ఏంటంటే ఒక తప్పుడు బోధ చేశాడు, విశ్వాసానికి తప్పుడు రుజువులను చూపించి వారిని తప్పుడు మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. సో నేనేమంటున్నా అంటే, మీరు విశ్వాసం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, విశ్వాసానికి రుజువు అవసరం లేదు, మీరు దేన్నైనా నమ్మొచ్చు, కానీ మీరు విశ్వసించేది నిజము అంటే దానికి రుజువు కావాలన్నమాట. సో మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి. థ్యాంక్ యూ.